తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తెలుగు సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున సుహాస్ హీరోగా యాక్ట్ చేసినటువంటి, శివాని నాగరం హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి హే బల్వంత్ అనే సినిమా గురించి ఒక రివ్యూ అండ్ మై వ్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సినిమా ఆద్యంతం కామెడీగా చేయడానికి ప్రయత్నించారు. ఈ సినిమా చూసిన తర్వాత మన యంగ్ డైరెక్టర్స్ రైటర్స్ ఏమన్నా కొంత విషయం ఏమైనా తెలుసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ రివ్యూ సాగుతుంది. మన రివ్యూలన్నీ కూడా కథ గురించి దాన్ని కొంచెం అనాలిసిస్ చేసుకుని ఎలా ఉంటే ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవడానికి మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా అనేది ఒక కొత్త డైరెక్టరే, గోపి అచ్చరమన్, ఆయన కొత్త డైరెక్టరే చేసినట్టున్నాడు. కొత్త డైరెక్టర్లు అందరూ ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో ఈయన కూడా అలాంటి ప్రాబ్లమే ఫేస్ చేశాడు. ఇదే మనం చాలా ఎపిసోడ్లో చెప్పుకుంటూ వస్తున్నాం. కొత్త దర్శకులు కొత్త సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పాలనుకున్నప్పుడు, కొత్త కంటెంట్ని చెప్పాలనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తే ఏ కథకుడికైనా, ఏ దర్శకుడికైనా, ఏ రచయితకైనా మొట్టమొదట చెప్పాలనుకున్న అంశం ఏంటి అనే దాని మీదే ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఎలా చెప్తావు అనేది మీ ఇష్టం. బట్ కామెడీ సినిమాకి మాత్రం క్లైమాక్స్ మాత్రం హిలేరియస్గా ఉండాలి. అంటే సినిమా కామెడీ అంతా ఉన్నప్పటికి కూడా సినిమా చివరికి బాధాకరంగా బరువు అనే సన్నివేశాలు సెంటిమెంట్తో ఉండకూడదు. ఇంకా హిలేరియస్గా నవ్వుకోవాలి, తమాషాగా నవ్వుకోవాలి. నవ్వలేకపోయినా తమాషగా ఉందే అనుకుని వెళ్ళాలి. కానీ ఈ సినిమాలో కొంచెం వ్యతిరేకంగా ఏంటంటే ఆ లాస్ట్ పావుగంట 20 నిమిషాలు సెంటిమెంటల్గా, ఎమోషనల్గా, స్లోగా సాగుతుంది. అది ఈ సినిమాకు ఉన్నటువంటి ఒక చిన్న లోపంగా అనిపిస్తుంది. పదండి మనం రివ్యూలోకి వెళదాం, అసలు ఏం జరిగిందో చూద్దాం. ఈ సినిమాలో సుహాస్ ఒక కుర్రవాడు, చిన్న కుర్రవాడు. అతను చిన్నప్పటి నుంచి చూపిస్తూ ఉంటారు. తండ్రి యొక్క బిజినెస్ చేద్దాం, తను ఉద్యోగస్తులుగా తండ్రి బిజినెస్ చేస్తున్నాడు. ఏం బిజినెస్ చేస్తున్నాడు అని అడిగి పాప నాయనమ్మ అడిగినా, తండ్రిని అడిగినా మాటలు దాటేస్తారో సరిగ్గా చెప్పడం. ఈయన ఏమంటాడే, చిన్నప్పటి నుంచి ఆ పాత్రను ఎలా తీసుకొచ్చారంటే తండ్రి బిజినెస్ని తీసుకుని సూపర్ హిట్ చేసేటువంటి ఒక కళలతో పెరిగిన కుర్రవాడిగా తీసుకొచ్చారు. ఎన్నిసార్లు అడిగినా చెప్పడం. సో కుర్రవాడే అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తున్నాడు. అతను దూరంగా హైదరాబాద్ తీసుకొచ్చి ప్రత్యేకంగా చదివిస్తాడు. పెద్ద అయిన తర్వాత అతను ప్రేమలో పడతాడు. ఒకనొక సందర్భంలో ఆ తండ్రి హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు ఇతనికి ఒక వాస్తవం తెలుస్తుంది, అతని తండ్రి బిజినెస్ ఏంటనేది. ఆల్రెడీ సినిమా చాలామంది వారం రోజుల దాకా అయింది కూడా చూసేసి గారు చెప్తున్నాను నేను. అది ఒక లాడ్జి నడుపుతూ ఉంటాడు. ఆ లాడ్జిలో కొంతమంది ఆడవాళ్ళకి, పాపం ప్రాబ్లంతో అవుతున్న ఆడవాళ్ళకి ఏదో ఉపాధి మార్గంగా చేస్తున్నానని చెప్పి అంటుంటాడు. దానికి ఒక బ్యాక్ డ్రాప్ కూడా పెట్టారు. ఆ విషయం తెలిసిన తర్వాత ఆ హీరోయిన్తో ఆ విషయం చెప్పుకోవడానికి అతను ఇబ్బంది పడతాడు. దానిలోంచి బయటపడాలని, ఎట్లా చేయాలి అని చెప్పి చివరికి లాడ్జి బేరం పెడతాడు. సో బేరం పెట్టలేక చివరికి అతను అమ్మేశాడా, అమ్మలేదా, ఈ విషయం ఆ ప్రేమికురాలికి ఎలా తెలిసింది, తండ్రిని ఈ కొడుకు సరిగ్గా అర్థం చేసుకున్నాడా ఏంటి అనేదే ఈ సినిమా యొక్క చిట్ట చివరి అంశంగా ఉంది. ఇది ఓవరాల్గా కథ. మనం గనక కథని కొంచెం విశ్లేషించుకున్నట్టయితే ఇది ఏంటంటే, ఇది తండ్రి కొడుకుల మధ్య కథ. తండ్రి యొక్క బిజినెస్ని తీసుకోవాలనుకునే కొడుకు ఆ బిజినెస్ సమాజం హర్షించని బిజినెస్ అని తెలిసి దాన్ని వ్యతిరేకించి దాన్ని మంచిగా మార్చినటువంటి కొడుకు కథగా తీసుకురావాలి. అదే పాయింట్ ఆఫ్ లాస్ట్లో కూడా చెప్పారు. లాస్ట్లో ఏం చెప్తారంటే, ఈ లాడ్జిని ఏదైతే ఉందో ఒక పెద్ద వృద్ధాశ్రమంగా చేసి ఎవరైతే పెద్దవాళ్ళకు ఉన్నారో వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చేటట్టుగా మారుస్తారు. సో అది మొత్తం మెయిన్ థ్రెడ్గా ఉండాలి. అలా కాకుండా ఇక్కడ తండ్రిని ద్వేషించే కొడుక లేదా ప్రేమించే కొడుక, ఇక్కడ కన్విక్షన్ అనేది పర్టికులర్గా దర్శకుడు యొక్క ఆలోచన విధానం. అంటే ఇది ఈ లాడ్జిని నడపటం అనేది మంచా చెడు అనేది కాదు. ఇది కొత్త పాయింట్ కొత్తదే. దానిలో అసభ్యత కూడా పెద్దగా ఏం లేదు. కామెడీ ఏదో అక్కడక్కడ వేశారు, సీన్లు నడుపుకుంటూ వచ్చారు. కానీ ప్రధానమైన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకి ఉన్నటువంటి సంఘర్షణ ఎవరితో ఉన్నది, తండ్రితో ఉంది. ఆ తండ్రితో ఉన్న సంఘర్షణ ఏదైతే ఉందో చిట్ట చివరి కాకుండా కొంచెం ముందుకు తీసుకొచ్చి అక్కడి నుంచి తండ్రిని మార్చడానికి లేదా తన యొక్క పద్ధతిని మార్చడానికి ఏం చేశాడనేది హిలేరియస్గా తీసుకొచ్చినట్టుకుంటే, ఎండ్ చేసినట్టుకుంటే ఇంకా సినిమా బాగుండేదని నాకు అభిప్రాయం అనిపిస్తూ ఉంది. క్షమించాలి,
కొద్ది రోజులుగా సరైనటువంటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి క్షమించండి. మనం కథలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు కథ ఏంటంటే, తండ్రిని విభేదించే కొడుకు, ఆ తండ్రిని విభేదించే కొడుకల్లా తండ్రి యొక్క బ్యాక్డ్రాప్ తెలిసిన తర్వాత, అతని యొక్క గత చరిత్ర తెలిసిన తర్వాత అతను తండ్రిని అభిమానిస్తాడు. అభిమానించిన తర్వాత అతను దాన్ని ఎట్లా మార్చాడనేదిగా కథ ఉంటే బాగుండేది. ఇక్కడ కూడా ఏం చేశారంటే, సాధారణంగా అందరూ కొత్త దర్శకులు చేసేది ఫస్ట్ హాఫ్ అంతా, దాదాపుగా ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా కూడా ఈ ప్రేమికులు ఆ తండ్రి యొక్క బిజినెస్ తీసుకోవాలి అనుకోవడం, కుర్రవాడు ఎప్పటి నుంచి పెరగటం, ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షను, క్యారెక్టర్ యొక్క బ్యాక్డ్రాపు, క్యారెక్టరైజేషను, తర్వాత హీరో హీరోయిన్ల పరిచయం, వాళ్ళ మధ్య ప్రేమ రావటం, ఇదే కార్యక్రమం కింద దాదాపుగా సినిమా మొత్తం అయిపోతూ ఉంటుంది. సగం సినిమా సెకండ్ హాఫ్లోనే సినిమా కథ ప్రారంభం అవుతుంది. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. అందరూ కొత్త దర్శకులు ఎందుకు మరి ఇట్లా అవుతున్నారు అంటే, కొత్త దర్శకులు పర్టికులర్గా నేను ఈ కథ ద్వారా ఈ పాయింట్ నేను తెలియచేయాలనుకున్నాను అనేటువంటి ఒక క్లారిటీ అనేది వాళ్ళు కథ రాసినప్పుడు తీసినప్పుడు అనుకుంటున్నారో లేదో నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే అన్ని సినిమాలు ఇలాగే వస్తున్నాయి, పెద్ద చిన్న లేకుండా అలా రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సీన్లు కామెడీగా ఉన్నాయనో, లేకపోతే లవ్లీ సీన్స్ ఉన్నాయనో, లేకపోతే మరొకటి ఉన్నాయో, ఏదో రకంగా అనుకున్న రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కథ సెకండ్ హాఫ్లోనో లేదా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన పావు గంటకో స్టార్ట్ చేయటం, తర్వాత లాస్ట్ 15 నిమిషాలు చెప్పడం, ఇదే పద్ధతిలో వెళ్తున్నారు. ఈ పద్ధతి అందరూ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కామెడీ సినిమాలు తీసినటువంటి దర్శకులు సినిమాలు చూడండి, తర్వాత పెద్ద దర్శకులు చిన్న దర్శకులు కొత్తగా వచ్చిన సినిమాలని చూడండి, చూసి ఈ పర్టికులర్ పార్ట్ మాత్రం సంస్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ సినిమాలో నాకు బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ పెద్దగా మంచిగా ఉన్నప్పటికీ, రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా లిరికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ ట్యూన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాచీగా లేవు. మిగతా ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా చేశారు. నరేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకొద్దిగా ఆయన క్యారెక్టర్ని ఇంకా ఎలివేట్ చేసినట్టుకుంటే, ఇంకా ఈ తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్ ముందే చూపించి అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య పెట్టినట్టుకుంటే, ఆ తండ్రిని మార్చేసి రకరకాల ఇతను కూడా మార్చి కొత్త ప్రయత్నాలు చేసినట్టుకుంటే బాగుండేది. క్యారెక్టర్లో కన్సిస్టెన్సీ అనేది, పెద్ద క్యారెక్టర్లో యొక్క కన్సిస్టెన్సీ అనేది ఒక్కొక్కసారి బాగుంది, ఒక్కొక్కసారి సరిగ్గా లేదు. అది మనం ఇప్పుడు చెప్పేది కాదు. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ఈ పాయింట్తో మేము డిస్కస్ చేయదలుచుకున్నాం. ఇది చివరికి ఈ రెండు పాత్రలు తెలుసుకున్నాయి. వ్యక్తుల యొక్క డౌట్లు అన్నీ వస్తూ ఉంటాయి. కొత్త దర్శకులు వీటన్నిటికీ ఆన్సర్ చేసుకుని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా నవ్వుకోవడానికి బాగానే ఉంది. హీరో హీరోయిన్లు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా, వెన్నెల కిషోర్ చెప్పేదే ఉంది, అద్భుతంగా చేశాడు. అజయ్ ఘోష్ అయితే సెకండ్ హాఫ్ మొత్తం ఆయన నెత్తి మీద వేసేసుకున్నాడు. పాత్రలందరూ బాగా చేశారు. మనం సరి చేసుకోవాల్సింది ట్రీట్మెంటే, పర్టికులర్గా స్క్రీన్ ప్లేనే. ఏది ఎప్పుడు ఎలా చెప్పుకెళ్ళాలి అనే పాయింట్ని మనం ముందు గుర్తు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సినిమా బాగాలేదని చెప్పట్లేదు, సినిమా బాగుంది, ఒకసారి చూడొచ్చు. కానీ ఈ సినిమాని ఇంకా గనక చక్కగా గనక, అంటే కథని ముందే పరిచయం చేసి పాయింట్ని గనక ముందే పరిచయం చేసినట్టయితే, రిపిటేషన్లు ఎక్కువైన విషయం నేను క్లియర్గా చిన్న పాయింట్ చెప్తాను. క్లైమాక్స్కి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక కథ జరుగుతుంది. ఒక మెట్ల మీద కూర్చుని ఫాదర్ను సన్ను మాట్లాడుకుంటారు, అప్పుడు తెలిసిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి డిస్కషన్ కూర్చుని మాట్లాడుకుని నేను ఇలా కాదు నాన్న అలా, అదేం లేదు. ఒక్కసారి ఎమోషన్ పీక్కి వెళ్ళినప్పుడు అక్కడే తీసేసి అక్కడే క్యారెక్టర్లు చెప్పారు. ఇది మళ్ళీ రెండోసారి చెప్పటం, ఇట్లాంటి ప్రయత్నం ఫస్ట్ హాఫ్లో కూడా జరిగింది. కొత్త వాళ్ళు ఇలాంటి రిపిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని స్క్రీన్ ప్లేలో డైలాగుల రూపంలో చెప్పిన విషయాన్ని చెప్పటం, కథ ఎక్కడో ముందుకు సాగకుండా సన్నివేశాలను పేర్చుకుంటూ వెళ్ళటం అనేది ఇది తగ్గించుకోవాలి అని నా యొక్క సూచన. సలహా చెప్పేంత గొప్పవాడిని కాదనుకోండి, సూచన. ఏ కథకైనా సరే ఒక సన్నివేశం రాస్తున్నామంటే అది క్యారెక్టరైజేషన్ అన్నా చెప్పాలి, రెండోది కథనన్నా ముందుకు నడపాలి. ఈ రెండు చెప్పేసిన తర్వాత మళ్ళీ అలాంటి సీనే మళ్ళీ మరొకటి రాకూడదు. దాన్ని పునరుక్తి అంటారు, రెండోసారి రిపిటేషను. ఇది లేకుండా చూసుకుంటే అద్భుతమైన సినిమాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. మరి యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ తప్పకుండా ఈ విషయాన్ని సినిమా చూసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. ఇలాంటి రివ్యూలు కానీ, సినిమా స్క్రీన్ ప్లేకి సంబంధించిన కానీ, డైరెక్షన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి, అంటే ఈ ఛానల్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి హైప్ చేస్తేనే 10 మందికి ఈ ఛానల్లో ఉందనే విషయం తెలుస్తుంది, 10 మంది విషయం తెలుసుకుంటారు.
10 మందికి కొత్త వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ నడుపుతున్నాను. నా ఉద్దేశాన్ని గ్రహించి మీ దీన్ని ప్రాపగేట్ చేయవలసిన అవసరం మీ చేతుల్లోనే ఉంది. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.